హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ రోజు జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో న్యూజిలాండ్కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి అయినప్పటికీ ఆ జట్టు ఈసారి కూడా టైటిల్ గెలవదని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. నాకున్న అనుభవంతో చెప్తున్నా, ఈసారి కూడా ఫైనల్లో న్యూజిలాండ్కు నిరాశ తప్పదు. భారత్పై గెలిచేంత సత్తా న్యూజిలాండ్కు లేదు. ఓపెన్గా చెబుతున్నా, ఫైనల్స్ను మేనేజ్ చేసేంత, ఫైనల్స్లో గెలిచేంత శక్తి న్యూజిలాండ్కు లేదు. అఫ్కోర్స్ న్యూజిలాండ్ చాలాసార్లు సెమీఫైనల్కి వచ్చి ఉంటుంది, కానీ లీగ్ మ్యాచెస్, సెమీస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్స్ మాత్రం మరో ఎత్తు. లీగ్ మ్యాచెస్కు ఫైనల్స్కు తేడా ఎక్కడే లేదు. ఫైనల్స్లో గెలవడం అంత ఈజీ కాదు. మరి ముఖ్యంగా ఫైనల్స్ ఆడిన అనుభవం ఉండాలి. జస్ట్ ఒకసారి మాత్రమే టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు న్యూజిలాండ్ చేరింది. ఇక వన్డే వరల్డ్ కప్కు 2 సార్లు ఫైనల్స్ చేరి ఉండవచ్చు, కానీ ఆ 2 సార్లు కూడా న్యూజిలాండ్ ఓడిపోయింది. ఇక్కడే అర్థమవుతోంది ఫైనల్స్లో న్యూజిలాండ్కు గెలిచే అవకాశం లేదని, గెలిచే సత్తా లేదని కూడా. ఓపెన్గా చెప్పాలి అంటే 2015 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియా పిచ్లో న్యూజిలాండ్ పిచ్చెస్ ఇంచుమించు ఈజీగా ఉంటాయి. అప్పుడే న్యూజిలాండ్ వన్డే వరల్డ్ కప్ గెలవాల్సింది. లేదంటే 2019 వన్డే వరల్డ్ కప్కు కూడా న్యూజిలాండ్ ఫైనల్స్కు అర్హత సాధించింది. అక్కడ కూడా ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. అఫ్కోర్స్ అక్కడ చాలా డ్రామా ప్లే అయి ఉండవచ్చు, కానీ ఫైనల్గా మాత్రం న్యూజిలాండ్ ఓడిపోవాల్సి వచ్చింది. అక్కడ కూడా గెలిచే స్థితిలో కూడా న్యూజిలాండ్ ప్రెజర్కు ఫీల్ అయి ఓడిపోయింది. ఇలా ఫైనల్స్లో మాత్రం న్యూజిలాండ్ ఆడితీరు అంత బాగా ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. లీగ్ మ్యాచెస్లో, సెమీఫైనల్లో ఆ జట్టు ఎప్పుడు కూడా సమిష్టిగా రాణిస్తూ ఉంటుంది, కానీ ఫైనల్కు వచ్చేసరికి వాళ్ళు మేము కప్పు గెలవలేమేమో అనే స్థితిలో ఉంటుంది ఆ జట్టు ఆడితీరు అంటూ విశ్లేషించాడు. ఇక టీమిండియా విషయానికి వస్తే సొంత గడపై మ్యాచ్ జరుగుతోంది కాబట్టి అది అదనపు బలం. అఫ్కోర్స్ నాకు తెలిసి ప్రెజర్ కూడా ఉండవచ్చు, కానీ ప్రెజర్ను అధిగమించి టీమిండియా 3వ ప్రపంచ కప్ గెలిచే అర్హత ఉందని వ్యాఖ్యానించాడు. టీమిండియా సూపర్ ఫామ్లో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఆడుతున్నారు. ఇద్దరు ఫెయిల్ అయినప్పటికీ మిగతా ఆటగాళ్ళు రాణిస్తుండడంతో ఆల్అౌట్ కూడా టీమిండియాకు కనిపించడం లేదు. ఒక ఆటగాడు ఫెయిల్ అయినప్పుడు మరో ఆటగాడు బాధ్యత తీసుకుంటున్నాడు. ఇలాంటి టైంలో గెలిచే అవకాశమే ఏ టీంకైనా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు మా ఆస్ట్రేలియా ఎలాగుందో ఇప్పుడు ఆల్మోస్ట్ టీమిండియా కూడా అలాగే ఉంది. సో ఖచ్చితంగా ఈసారి కూడా టీమిండియానే ప్రపంచ కప్ సాధిస్తుందని వ్యాఖ్యానించాడు. మేము 90s, అర్లీ 2000లో మా జట్టు మొత్తం అద్భుతంగా ఆడేది. ఒక ఆటగాడు ఫెయిల్ అయినా మిగతా ఆటగాడు రాణించేవాడు. చివరికి 8వ నంబర్ ఆటగాడు కూడా విలువైన పరుగులు చేసేవాడు. ఇప్పుడు టీమిండియా కూడా అదే చేస్తోంది. సో ఖచ్చితంగా ఈసారి టీ20 వరల్డ్ కప్ టీమిండియా 3వ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు.